అక్షరాల 60 లక్షల రూపాయలను ఈ స్కామర్స్ కాజేయడం జరిగింది. మరి ఈ డాక్టర్ ని ఎలా మోసం చేశారని గనక మనం ఒకసారి చూస్తే, ఈ డాక్టర్ పూజా గోయల్ కి ఈ స్కామర్స్ కాల్ చేసి మీ నెంబర్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, సో మీ మీద మనీ లాండరింగ్ సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ జరిగే ఛాన్స్ ఉందని ఆమెను భయపెట్టి ఆమె దగ్గర నుండి 60 లక్షలు అయితే కొట్టేయడం జరిగింది. ఇలా ఈ స్కామర్స్ యొక్క లిస్టు చూస్తే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇలా బాగా చదువుకొని సొసైటీలో మంచి పేరు సంపాదించుకున్న చాలా మంది ఈ డిజిటల్ స్కామ్ అరెస్ట్ బారిన పడి బలైపోవడం జరిగింది. నార్మల్ గా పెద్దగా చదువుకొని వాళ్ళు ఈ స్కామ్ల బారిన పడుతుంటారు. కానీ ఈ డిజిటల్ స్కామ్ లో మాత్రం చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బలైపోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ డిజిటల్ అరెస్ట్ స్కాములు జరగడానికి గల కారణం ఏంటని చూసుకుంటే చాలా సింపుల్. దీనికి కారణం ఏంటని కనుక చూసుకుంటే, ఈ స్కామర్స్ ఎడ్యుకేటెడ్స్ కూడా నమ్మించేంతలా క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు.